యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి వీడియో చూడండి. సహోదరులారా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తునే ఈ ప్రపంచం సిలువేసింది. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రకటించిన వాళ్ళనే గౌరవించిద్దని, వాళ్ళని ఆహ్వానించిద్దని ఎలా అనుకుంటారు మీరు? ఇప్పుడు వాళ్ళని అంత దారుణంగా కొడుతున్నారు, వాళ్ళని అలా అవమానిస్తున్నారు. కరెక్టే కాదు, నేను అట్లా బాధ ఉండిద్ది, ఆవేదన ఉండిద్ది. తోటి సహోదరుగా నాకు కూడా కడుపు మండిపోతుంది. కానీ యేసు ప్రభు నీతిని ప్రకటించినప్పుడు ఆయన్నే సిలువెక్కించారు. పాపాన్ని విడిచిపెట్టమని మంచి చెప్పినందుకు ఆయన్నే ముళ్ళ కిరీటం వేసి మేకులు కొట్టారు. అలాంటిది ఆ యేసు ప్రభుని మనం ప్రకటిస్తున్నామంటే మన ధన్యత. కానీ అది అర్థం కాకపోతే మూర్ఖులు వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక చేతకానితనంగా తీసుకొని ఇలా చేస్తారు. దానికి మనకు కంగారు పడే అవసరం లేదు, ఆనందపడాలి, దేవుడిని మహింపరచాలి, ఘనపరచాలి. ఎందుకంటే మన ఫలం అధికమవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.